అది 1924వ సంవత్సరం. ఒక మారుమూల గ్రామంలో వికృతి మనసుతో కూడిన అత్యంత ప్రతిభగల చిత్రకారుడు ఉండేవాడు. ఒక రోజున అతను వేసిన చిత్రాలను కళా అభిమానులకై ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు. ప్రదర్శన ముగింపు సమయానికి అతి సుందరమైన అమ్మాయి అతని చిత్రాల వీక్షణ కొరకై విచ్చేస్తుంది. ఆమె అందం అతనిలోని తపనను మేల్కొల్పింది. అమ్మాయి చిత్రకారుణ్ణి తిరస్కరించడంతో కోపంతో ఆ క్షణం ఆమెను హతమార్చి ఆమె రక్తమే రంగుగా ఉపయోగించి ఆమె చిత్రాన్ని గీస్తాడు. అలా ఆ అమ్మాయి ఆత్మగా మారి ఆ చిత్రంలోనే నిలిచిపోయింది. మొదలెవెన్ అయిందా? ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంది కదా, త్వరగా ఫ్రెష్ అటెండ్ అవ్వాలి. హాయ్ అర్జున్, ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్స్. హౌ అబౌట్ యూ? Sorry, I'm thinking about joining this company in this organization. So I would like to tell you about you have cleared the technical path. Okay. So you have to attend the HR interview directly in the office at Hyderabad. ఓకే అర్జున్, ఐల్ అటెండ్ ద ఇంటర్వ్యూ కమింగ్ మండే ఫ్రమ్ ద ఆఫీస్. ఐల్ సీ యూ సూన్. థ్యాంక్ యూ. అబ్బా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామంటున్నారు కానీ లాస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆఫీస్కి వచ్చి అటెండ్ అవ్వాలి అంటున్నారు. ఇప్పుడు ఎలా? ఉండు, వరుణ్కి కాల్ చేద్దాం. హాయ్ రా వరుణ్. హలో మేడం, ఇంకా బ్రతికే ఉన్నారా మీరు? రే మేడం ఏంట్రా కొత్తగా? బాగా ఉంటానే కానీ కాల్ చేయరుగా. అబ్బా ఆపుతావా? సరే కానీ నాకు ఒక్క చిన్న హెల్ప్ కావాలి. అనుకున్నా, హెల్ప్ అయినప్పుడు అడిగేసావా? సరే కానీ విను, మండే నాకు ఇంటర్వ్యూ ఉంది. అయితే ఈసారి మాత్రం టెక్నికల్ ఫ్రీగా హెల్ప్ చేయండి, పక్కా ఖర్చు అవుతుంది. అంత సీన్ లేదు, మనం క్లియర్ చేసేసాం టెక్నికల్ పార్ట్. కానీ ఫైనల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంది, అది హైదరాబాద్ వచ్చి అటెండ్ అవ్వమంటున్నారు. సండే మీ ఇంటికి వచ్చి అటెండ్ అవుదాం అనుకుంటున్నా. అవసరం ఉంటేనే కానీ కాల్ చేయరు, ఇంటికి వచ్చి ఉంటారంట. సర్లే రా. బై ద వే, మమ్మీ వాళ్ళు ఫ్రైడే వెకేషన్కి వెళ్తున్నారు. వస్తే కానీ ఫుడ్ అంతా నువ్వే ఆర్డర్ పెట్టాలి, ఓకేనా మరి? ఓకే, డన్. హాయ్, హాయ్ వరుణ్. లోపలికి రా. మేము ఇల్లు షిఫ్ట్ అయింది, నువ్వు రాలే కదా? ఇదేరా ఫస్ట్ టైం రావడం. రా చూపిస్తా. ఇది మా హాల్, అది కిచెన్, ఇది నా బెడ్రూమ్. అయితే నేను యూజ్ చేసుకుంటా. దానికి మాత్రం నీకు ఎంట్రీ లేదు, కావాలని మమ్మీ వాళ్ళు బెడ్రూమ్ ఆడుకో. ఓకేనా? సరే కానీ నీ హోమ్ టూర్ అయిపోతే నేను బ్యాగ్ పెట్టేసి వచ్చి చూసుకుంటా, నువ్వు సినిమా చూడు. ఓకే, చూస్తే చూసావు కానీ ఏం కేలకు, మేమే కొత్తగా వచ్చాం.
ఇంకా నీళ్ళు చూడడం వాళ్ళదా? వస్తే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తిందాం. సరే వస్తున్నా. చేయాలనుకుంటారో లేకపోతే ఇట్లా ఫ్యాక్ట్ కంటెంట్ మీద వీడియోస్ చేయాలనుకుంటారో వాళ్ళకి నేను చెప్పడం కాదు, ఎవరైతే మీరు ప్రతిరోజు చూసే కొంతమంది క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటల్లోనే మీరైతే వినండి. అసలు హలో మేడం, పెట్టాలంటే ఎంత వచ్చి టీవీ చూస్తారేంటి? ఫుడ్ ఆర్డర్ పెడితే తిందాం. చెప్పారు. సరేరా పెడతా, కానీ నేను డైట్లో ఉన్నా. ఓట్ మీల్ అలా పెట్టుకుంటా. నీకేం కావాలో చెప్పు, పెడతా. నాకు హైదరాబాద్ బిర్యానీ. ఇంకా స్టార్టర్స్ ఏం వద్దా? లైక్ చేయండి, ఎందుకంటే రేపు చూద్దాంలే అది. నాకు ఫ్రెండ్స్ అండ్ సరేరా పెట్టేసా. ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బట్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని జాగ్రత్తగా ఛానల్ని అయితే గ్రో చేసుకుంటారని ఇన్ఫర్మేషన్ మీ ముందుగా అయితే మీ ఛానల్ కనబడి చెప్పే ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. తెలుగు టెక్ ప్యాడ్ వ్యూవర్స్ అందరికీ కూడా హాయ్. అండ్ నేను ఫ్యాక్ట్స్ ఎక్కడి నుంచి తీస్తానంటే ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా, బిజినెస్ ఇన్సైడర్.com, న్యూయార్క్.com. న్యూయార్క్ టైమ్స్ ఏంటంటే కొంచెం పెయిడ్ సబ్స్క్రిప్షన్, ఇయర్లీ 600 ఎంతో ఉంటుంది, అది కట్టి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ హ్యాష్ అబ్బో, ఓట్ మీల్ అలా తింటదేమో. నా బిర్యానీ అయితే రెడీ. అండ్ టంబ్లర్లో కూడా మీకు కావాల్సిన ఫ్యాక్ట్స్ అబ్బా రీసెంట్ ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి. మను, నాకు ఒక చిన్న 20 minutes మీటింగ్ ఉంది. నీకు ఆకలిస్తే నువ్వు తినేసి. సరే నేను వెయిట్ చేస్తాలే, కాల్ అటెండ్ అయ్యిరా. ఓకే. నమస్కారాలు. ఈ ఛానల్లో నా మొహం కనిపించే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. ఇంకా ఫ్యాక్ట్స్ గురించి చెప్పాలంటే నేను ఫ్యాక్ట్స్ అన్ని ఎక్కువగా ఈ ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా, బిజినెస్ మను, బిర్యానీ ఏది? మొత్తం తినేసావా? డైట్ అన్నావు, అదన్నావు. బిర్యానీయా? నేను చేతులు చూసుకో. అవును. సర్లే, నాకు ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినేస్తా ఇంకా. సరేరా, నాకు ఏదోలా ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. సరే.
నువ్వేంటి రెస్ట్ తీసుకుంటా ఉంటే పడుకుంటావేమో అనుకున్నాను. మా అమ్మ సామాన్లన్నీ వాడతావేంటి? సర్లే బౌల్ పెట్టేసి వస్తా. ఎవరది? ఎవరు? మను, మేనేజర్తో చిన్న మీటింగ్ ఉంది. జస్ట్ ఒక 20 minutes. డిస్టర్బ్ చేయకు, డోర్ వేసుకుంటా. మీటింగ్? నీకు వీక్ ఆఫ్ లేదంటే నేను ఏదో పీజీలో ఉంటుండే కదా. సారీ మను, కావాలంటే మీటింగ్ అయిపోయాక బయటికి వెళ్దాం. డోర్ 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 వేసుకుంటున్నాను. ఏముంది? ఏం లేదే. అది టచ్ చెయ్యకురా. ఇదా సంగతి? అయితే కాల్ చేస్తా.